హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్న అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించి 20,000 రూపాయలకి సంబంధించి ఏపీ ప్రభుత్వం తాజా మార్గదర్శకాలు అయితే జారీ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మనకు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన వెబ్సైట్ లో కూడా మార్పులు చేర్పులు అయితే చేయడం జరిగింది. మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి ఎప్పుడు ప్రారంభించబోతున్నారో, అలాగే మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవడం కోసం కూడా ఈ యొక్క లింక్ అనేది అయితే అందుబాటులోకి అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన అర్హతలు అనేది ఏమిటి, ఎవరికి ఈ యొక్క పథకాన్ని అమలు చేయబోతున్నారు, దీనితో పాటుగా పూర్తి అమౌంట్ అనేది అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ఎవరికి 20,000 రాబోతున్నాయి, అలాగే అన్నదాత సుఖీభవ అలాగే పీఎం కిసాన్ రెండు పథకాలు కలిపి ఎంతమందికి డబ్బులు అనేది రాబోతున్నాయి అనే దానికి సంబంధించిన పూర్తి అప్డేట్ తో పాటు మీకు సంబంధించి బ్యాంక్ అకౌంట్ స్టేటస్ అనేది కూడా ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే మనకు ఎన్పిసిఐ అనేది ఖచ్చితంగా అయి ఉండాలి. కాబట్టి ఎవరికైతే అయి ఉంటాయో వారికి మాత్రమే పేమెంట్ అనేది రావాలి. కాబట్టి దీనికి సంబంధించి కూడా ఏపీ ప్రభుత్వం తాజా మార్గదర్శకాలు కూడా జారీ చేయడం జరిగింది. ఈ యొక్క వీడియోకి సంబంధించిన పూర్తి అప్డేట్ తెలుసుకునే ముందుగా ఇంకా ఎవరైనా సరే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్ లో కొన్ని వీడియోలకు సంబంధించిన లింక్లు అయితే అందజేశాను. ఇందులో ముఖ్యంగా మనకు 60 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి సీనియర్ సిటిజన్ కార్డు అయితే అందజేస్తున్నారు. ఈ యొక్క కార్డుకి సంబంధించి ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది, ఎటువంటి డాక్యుమెంట్ కావాలో నేను మీకైతే తెలియజేశాను. తప్పనిసరిగా డిస్క్రిప్షన్ లో నేను ఇచ్చిన లింక్ ను ఒకసారి అయితే చెక్ చేయండి. అలాగే మీరు తక్కువ ధరకి ఆన్లైన్ లో షాపింగ్ చేయాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో దీనికి సంబంధించి లింక్ కూడా నేను మీకు ఇచ్చాను. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇటువంటి ప్యాన్ అనేది మనకు 114 రూపాయలకి రావడం జరిగింది. 2 రకాల ప్యాన్లు, అలాగే ఈ విధంగా ప్రతి ఒక్క ఆఫర్ అనేది వచ్చిన వెంటనే నేను ఈ యొక్క వీడియోలో అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. తప్పనిసరిగా మీరైతే చెక్ చేయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే 195 రూపాయలకి ఈ యొక్క ప్రోడక్ట్ అనేది రావడం జరిగింది. ఇలా ప్రతి ఒక్క ప్రోడక్ట్ అనేది నేను వచ్చిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క కార్ అనేది 47 రూపాయలకి రావడం జరిగింది. ఇటువంటి ప్రోడక్ట్లకు సంబంధించిన ప్రతి లింక్ ను నేను ఈ యొక్క వెబ్సైట్ లో అయితే పోస్ట్ చేస్తుంటాను. తప్పనిసరిగా మీరైతే చెక్ చేయండి. ఇలాంటి ఆఫర్లు అనేది వచ్చిన వెంటనే పోస్ట్ అనేది చేస్తాను. కాబట్టి వచ్చిన 2 నిమిషాల లోపల మీరు కనుక బుక్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇటువంటి ప్రోడక్ట్లు అనేది మీకైతే డెలివరీ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే 174 రూపాయలకి ఈ యొక్క బ్యాగులు అనేది కూడా రావడం జరిగింది. ఇటువంటి ఆఫర్ల కోసం మీరు కావాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో వివి ఆఫర్స్ అన్న టెలిగ్రామ్ ఛానల్ అయితే ఇచ్చాను. చాలా మంది అయితే ఫాలో అనేది అయితే అవుతున్నారు. తప్పనిసరిగా మీరైతే ఫాలో అనేది అవ్వండి. తక్కువ ధరకి ఆఫర్లు వచ్చిన వెంటనే మీరైతే ఇష్టం ఉన్నట్టయితే బుక్ చేసుకునేదానికి కూడా వెసులుబాటు అనేది మనకు ఫ్లిప్కార్ట్, అమెజాన్ వంటి ప్రోడక్ట్ నేను మీకైతే షేర్ చేస్తాను. ఇకపోతే అన్నదాత సుఖీభవ ఈ పథకానికి సంబంధించి ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు పలు కీలక అప్డేట్లు అయితే ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సొంత పంట పొలం కలిగిన రైతులతో పాటు ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వారికి కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది విడుదల చేయబోతున్నట్లయితే తెలియజేశారు. అయితే ఈ యొక్క పథకాన్ని ఎప్పుడు ప్రారంభించబోతున్నారు అనే దానికి సంబంధించిన అప్డేట్ చూసుకున్నట్లయితే మనకు ఈ నెల 27, 28, 29 తేదీల్లో మనకు కడపలో మహానాడు కార్యక్రమాన్ని తెలుగుదేశం ప్రభుత్వం అయితే ప్రారంభించబోతోంది. ఈ మహానాడు కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క పథకానికి సంబంధించిన కీలక మార్గదర్శకాలు వచ్చేదానికి అవకాశం ఉన్నట్లు ఒక అప్డేట్ అయితే వస్తోంది. అయితే దీనికన్నా ముందుగానే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎవరైతే ఈ యొక్క పథకానికి సంబంధించిన అర్హత కలిగిన రైతులు ఉన్నారో ఈ యొక్క రైతులు అందరికీ సంబంధించిన వివరాలను ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన వెబ్సైట్ లో నో యువర్ స్టేటస్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మనకు మీకు సంబంధించిన ఆధార్ నంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి ఈ యొక్క క్యాప్చా ఎంటర్ చేసి సెర్చ్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకునే వెసులుబాటు అయితే కల్పించబోతున్నారు. అయితే ప్రస్తుతం ఈ యొక్క వెబ్సైట్ లో ఇంకా డేటా అనేది ఆన్లైన్ లోకి అయితే అప్డేట్ అయితే కాలేదు. మనకు ఈ నెల 20వ తేదీ నుంచి ఈ యొక్క డేటా అనేది అందుబాటులోకి రాబోతున్నట్టయితే చెప్పారు. అయితే ప్రస్తుతానికి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు సంబంధించిన ఆధార్ నంబర్ ఎంటర్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేసినట్లయితే ఇది తిరుగుతూనే ఉంది, అంటే సెర్చ్ అనేది అవుతుంది. కాబట్టి డేటా అనేది మనకైతే రిట్రీవ్ అనేది అంటే డేటా అనేది మనకైతే రావట్లేదు. ఎందుకంటే ఈ యొక్క వెబ్సైట్ లో ఇంకా డేటా అనేది యాడ్ అనేది అయితే చేయలేదు. కాబట్టి మనకు ఈ నెల 20వ తేదీ తర్వాత నుంచి ఈ యొక్క డేటా అనేది అందుబాటులోకి అయితే రాబోతుంది. గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే రైతు భరోసా పథకం ద్వారా పేమెంట్ అనేది పొందున్నారో ఈ యొక్క డేటా మొత్తాన్ని దీనికి లింక్ అనేది చేసి ప్రస్తుతం ఈ యొక్క డేటాలో ఎవరైనా సరే రైతులు అనేది చనిపోయి ఉన్నారా, చనిపోయిన వారి యొక్క పేరు అనేది తొలగించడంతో పాటు కొత్తగా ఎవరైతే పంట పొలాలు అనేది కొలి ఉన్నారో వారందరికీ సంబంధించిన డేటా కూడా ఆటోమేటిక్ గా ఇందులో డేటా అనేది అంటే ఈ మీ భూమి వెబ్సైట్ లో ఎవరి యొక్క వివరాలు అనేది అందుబాటులో ఉన్నాయో ఆటోమేటిక్ గా మీకు సంబంధించి ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే ఈ యొక్క వెబ్సైట్ లోకి డేటా అనేది వచ్చే విధంగా ఏపీ ప్రభుత్వం అయితే చర్యలు చేపడుతున్నట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది. అంటే మనకు ఈ యొక్క భూమి వెబ్సైట్ లో మీ యొక్క డేటా అనేది ఉండి ఆటోమేటిక్ గా ఈ యొక్క పంట పొలాలకు ఆధార్ నంబర్ లింక్ అనేది అయి ఉంటాయి. కాబట్టి ఈ యొక్క ఆధార్ నంబర్ల మొత్తాన్ని రేషన్ కార్డుకి లింక్ అనేది చేస్తారు. కాబట్టి వీరికి ఎలిజిబిలిటీ అనేది ఉందా లేదా అనేది ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది. కాబట్టి దీనికంటూ సపరేట్ గా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం అనేది కూడా ఉండకపోవచ్చు. ఒకవేళ ఎవరి పేర్లైనా మిస్ అనేది అయినట్లయితే మీరు రిజిస్ట్రేషన్ చేసుకునే దానికి కూడా అవకాశం అయితే కల్పించబోతున్నారు. ఇందులో మనకు మరొక కీలక అప్డేట్ ఏంటంటే మనకు ఇప్పటివరకు 19 విడతల సాయాన్ని పీఎం కిసాన్ పథకం ద్వారా విడుదల చేశారు. కాబట్టి ఈ యొక్క 20 విడత సాయం అనేది మనకు వచ్చే నెలలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది. కాబట్టి ఆ తేదీ లోపల ఈ యొక్క పథకానికి సంబంధించిన పూర్తి మార్గదర్శకాలతో పాటు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసి కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న ఈ యొక్క 20 విడత సాయం అందజేసే లోపల ఈ యొక్క పథకానికి సంబంధించిన పేమెంట్ కూడా విడుదల చేయబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది.
అంటే మనకు అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ ఈ యొక్క 2 పథకాలు కలిపి అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 14,000 రూపాయలు, పీఎం కిసాన్ పథకం ద్వారా 6,000 రూపాయలు, టోటల్ గా మనకు 20,000 రూపాయలు అనేది అయితే అందజేయబోతున్నారు. కాబట్టి పీఎం కిసాన్ ఇప్పటికే 3 విడతల్లో 2,000 రూపాయల చొప్పున అందజేస్తూ ఉండగా మనకు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన 14,000 రూపాయలు కూడా 5,000 రూపాయలు ప్లస్ 5,000 రూపాయలు ప్లస్ 4,000 రూపాయలు ఇలా 3 విడతలు మనకైతే అందజేయబోతున్నారు. అంటే మనకు ప్రతి విడతలో 7,000 రూపాయలు, 7,000 రూపాయలు అలాగే 6,000 రూపాయలు మనకైతే రాబోతున్నాయి. ఇది మనకు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన ఎవరైతే రైతులు ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి ఎటువంటి మార్గదర్శకాలు అనేది విడుదల చేయబోతున్నారు అనే దానికి సంబంధించి ఇప్పటికే కొన్ని అయితే రావడం జరిగింది. ఇందులో కొన్నిటికి సంబంధించిన మార్గదర్శకాల్లో కొన్ని అప్డేట్లు నేను మీకైతే తెలియజేస్తాను. ఒక రేషన్ కార్డులో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నా కూడా, భార్య భర్తలు పిల్లలతో కూడిన రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నా కూడా ఒక రేషన్ కార్డుని ఒక యూనిట్ గా తీసుకుని ఈ యొక్క పథకాన్ని అయితే అమలు చేయబోతున్నారు. ఒక రేషన్ కార్డులో ఎంతమందికి పంట పొలాలు అనేది కలిగి ఉన్నా కూడా ఒకరికి మాత్రమే ఈ యొక్క పథకాన్ని అయితే అమలు చేయబడుతుంది. ఒకవేళ పిల్లలకు కలిగి ఉండి పిల్లలకు కనుక వివాహం అనేది అయి ఉండి ప్రత్యేకంగా యూనిట్ గా పరిగణించడం జరుగుతుంది. అంటే మీ కుటుంబంలో ప్రస్తుతానికి పెళ్లి అనేది అయిపోయి ఉండి మీకు పంట పొలాలు కనుక ఉన్నట్లయితే ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డు అనేది ఇంకా జారీ చేయలేదు. కాబట్టి రేషన్ కార్డు అనేది జారీ అనేది చేయకపోయినా కూడా మీ యొక్క పెళ్లైన వారికి సంబంధించి సపరేట్ గా యూనిట్ గా అంటే సపరేట్ గా వారిని భావించి వారికి కూడా ఈ యొక్క పథకాన్ని అయితే అమలు చేయడం జరుగుతుంది. అలాగే ఎవరైనా సరే ఇన్కమ్ ట్యాక్స్ అనేది చెల్లింపుదారులతో పాటు ఆర్థికంగా ఉన్నత స్థాయిలో ఉన్న వారందరికీ ఈ యొక్క పథకాన్ని వర్తింపచేయరు. అలాగే తాజాగా మాజీ లోకల్ సభ అలాగే రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, శాసనసభ సభ్యులు, మేయర్లు, జడ్పీ చైర్మన్ పర్సన్లు తదితర రాజ్యాంగ పదవుల్లో ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ ఈ యొక్క పథకానికి ఇనెలిజిబిలిటీ అయితే రావడం జరుగుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు మంత్రిత్వ శాఖ కార్యాలయాల్లో ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు ఎవరైతే పనిచేస్తున్నారో వారికి కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి అర్హత అనేది లేకుండా అవకాశాన్ని అయితే కల్పించబోతున్నారు. అలాగే నెలకు 10,000 రూపాయల పైన పెన్షన్ ఎవరైతే పొందుతున్నారో అటువంటి వారందరికీ ఈ యొక్క పథకానికి అనర్హులుగా రావడం జరుగుతుంది. అలాగే వైద్యులు, ఇంజనీర్లు, న్యాయశాఖలు, చార్టెడ్ అకౌంట్లు, ఆర్కిటెక్టులు, నమోదైన ఇతర వృత్తి నిపుణులు ఎవరైతే ఉన్నారో వారు కూడా అర్హులు కాదని అయితే ప్రకటించడం జరిగింది. అలాగే గత సంవత్సరంలో ఎవరైతే పన్ను చెల్లింపుదారులు ఉన్నారో వారికి కూడా ఈ యొక్క పథకాన్ని అవకాశాన్ని అయితే కోల్పోబోతున్నారు. వ్యవసాయానికి అవసరమైన భూములు ఎవరైతే అంటే ప్రస్తుతం వ్యవసాయం చేసే భూములు ఏవైతే కలిగి ఉన్నాయో ఈ యొక్క పంట పొలాలకు మాత్రమే ప్రస్తుతం ఈ యొక్క పథకం ద్వారా వారందరికీ ఈ యొక్క పథకాన్ని అయితే అమలు చేయబోతున్నారు. అయితే ప్రస్తుతం ఎవరైనా సరే ఈ యొక్క పంట పొలాలను వెంచర్లుగా వేసి ప్లాట్లుగా కనుక చేస్తున్నట్లయితే వారందరికీ ఈ యొక్క పథకాన్ని అయితే ఇనెలిజిబిలిటీకి అయితే రావడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రతి రైతు వారి యొక్క పంట పొలాలకు సంబంధించిన వివరాలు అనేది ఈ క్రాప్ లో నమోదు అనేది అయి ఉన్నట్లయితే ఆ యొక్క డేటా ఆధారంగా వారు ఈ యొక్క ఏడాది పంట అనేది వేశారా లేదా అనే దాన్ని గుర్తించి వారికి ఈ యొక్క పథకాన్ని అయితే అమలు చేయబోతున్నారు. ఒకవేళ మీరు పంట పొలం అనేది కలిగి ఉండి ఈ పంటలో ఎటువంటి వివరాలు అనేది నమోదు అనేది చేయకపోయినట్లయితే మీరు క్రాప్ హాలిడేగా తీసుకున్నట్లంటే మీరు పంట అనేది వేయలేదు కాబట్టి మీకు ఈ యొక్క సీజన్ కి సంబంధించి ఈ యొక్క పేమెంట్ మీదకి అయితే ఆగిపోయేదానికి అవకాశం అయితే ఉంది. మనకు ఇందులో ముఖ్యంగా పీఎం కిసాన్ పథకానికి సంబంధించి అర్హత కలిగిన ప్రతి రైతుకు మనకు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన పేమెంట్ అయితే అందజేయబోతున్నారు. అంటే మనకు అన్నదాత సుఖీభవ అలాగే పీఎం కిసాన్ ఈ యొక్క 2 పథకాలకు సంబంధించిన డేటా అనేది లింక్ అనేది చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ ఈ యొక్క 2 పథకాలకు సంబంధించిన రైతులు అందరికీ సంబంధించి పేమెంట్ ఖచ్చితంగా అయితే రాబోతుంది. ఇందులో మరొక కీలక అప్డేట్ ఏమిటంటే జూన్ 12వ తేదీన అంటే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అనేది కావస్తుంది. కాబట్టి ఈ యొక్క జూన్ 12వ తేదీన ఈ యొక్క పథకాలకు సంబంధించి కూడా ఒక కీలక అప్డేట్ మనకైతే రాబోతుంది. ఆ రోజున ఖచ్చితంగా ఒక కొత్త పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు. ఇకపోతే మనకు ఈ యొక్క బ్యాంక్ అకౌంట్లకు సంబంధించి కూడా ఒక తాజా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందంటే రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి సంబంధించి వారి యొక్క బ్యాంక్ అకౌంట్ లో అన్నిటికీ సంబంధించి ఎన్పిసిఐ అనేది అయి ఉందా లేదా అంటే వారి యొక్క బ్యాంక్ అకౌంట్లకు ఆధార్ నంబర్ లింక్ అనేది అయి ఉండి ఎన్పిసి అనేది అయి ఉందా లేదా అనేది ఖచ్చితంగా గుర్తించే విధంగా ఏపీ ప్రభుత్వం ఇప్పటికే అన్ని గ్రామ అలాగే వార్డు సచివాలయాలకు సంబంధించిన డేటా అనేది అయితే పంపడం జరిగింది. ఎవరికైతే ఎన్పిసి అనేది కాలేదో వారి యొక్క వివరాలు అనేది సేకరించి కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేయడం కానీ లేదా పాత బ్యాంక్ అకౌంట్ కు బ్యాంక్ అకౌంట్ అనేది ఆధార్ నంబర్ లింక్ అనేది చేసుకునే విధంగా చర్యలు అయితే చేపట్టబోతున్నారు. మీకు సంబంధించి బ్యాంక్ అకౌంట్ కు డీబీటీ అంటే ఖచ్చితంగా మీకు ఆధార్ బేస్డ్ పేమెంట్లు అనేది ప్రస్తుతం కేంద్ర అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు వేస్తున్నాయి. కాబట్టి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కు ఖచ్చితంగా ఎన్పిసి అనేది అయి ఉండి డీబీటీ అనేది యాక్టివ్ లో కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు పేమెంట్ అయితే రావడం జరుగుతుంది. ఈ యొక్క వెబ్సైట్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ఇక్కడ ప్రోడక్ట్ పక్కన కన్సూమర్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి ఇలా మనం చూసుకున్నట్లయితే భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబులర్ ఉంది కదా, ఇక్కడ మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మెయిన్ గా మనం చూసుకున్నట్లయితే మనకు సంబంధించిన డాష్ బోర్డ్ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు మెయిన్ గా చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ఆధార్ మ్యాప్డ్ స్టేటస్ ఉంది కదా, 4వ ఆప్షన్ అంటే 3వ ఆప్షన్ ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మీకు సంబంధించిన ఆధార్ నంబర్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాను. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క క్యాప్చాను కూడా తప్పులు లేకుండా ఎంటర్ అయితే చేయండి. చెక్ స్టేటస్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూసుకున్నట్లయితే నా యొక్క మొబైల్ నంబర్ కి ఈ యొక్క ఓటీపీ అనేది రావడం జరిగింది. అంటే మన యొక్క ఆధార్ నంబర్ కి ఏదైతే మొబైల్ నంబర్ లింక్ అనేది అయి ఉంటుందో దానికి వచ్చిన ఓటీపీని ఇక్కడ ఖచ్చితంగా తప్పులు లేకుండా ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాను. కన్ఫర్మ్ మీద క్లిక్ చేశాను.
ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఆధార్ మ్యాపింగ్ స్టేటస్ దగ్గర నాకు సంబంధించిన ఆధార్ నంబర్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఎనేబుల్ ఫర్ డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ పద్ధతి ద్వారా అంటే మనకు ప్రభుత్వం ఏదైనా సరే డబ్బులు అనేది వేసినట్లయితే ప్రభుత్వం ద్వారా ఎటువంటి అంటే మనకు ఈ యొక్క ఆధార్ బేస్డ్ పేమెంట్లకు సంబంధించి ఎటువంటి ఆటంకం అనేది లేకుండా డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ పద్ధతికి సంబంధించి ఈ యొక్క ప్రభుత్వ పథకాలకు సంబంధించిన పేమెంట్ అనేది నాకు ఎటువంటి ఆటంకాలు అనేది లేకుండా వచ్చేందుకు నా యొక్క బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ నంబర్ సక్రమంగా లింక్ అనేది అయి ఉండి డీబీటీ అనేది ఎనేబుల్ అనేది అయితే చేయడం జరిగింది. కొంతమందికి ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ బ్యాంకుకు నాకు ఎనేబుల్ అనేది చేశారో కూడా నాకు ఈ విధంగా అయితే రావడం జరిగింది. ఒకవేళ ఇక్కడ ఎనేబుల్ అనేది కాకుండా ఇక్కడ ఏదైనా కనుక ఉన్నట్లయితే అంటే డిఎనేబుల్ కానీ లేకపోతే అన్ఎనేబుల్ అని కానీ లేకపోతే ఇతర ఏదైనా సరే కనుక ఉన్నట్లయితే మీరు వెంటనే ఇక్కడ ఏదైతే బ్యాంక్ అకౌంట్ అనేది చూపిస్తుందో ఈ యొక్క బ్యాంకుకు వెళ్ళి ఖచ్చితంగా మీ యొక్క ఆధార్ వివరం అనేది మరొకసారి ఇచ్చి బయోమెట్రిక్ అనేది వేసి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కు ఎన్పిసి అనేది ఖచ్చితంగా మీరైతే చేపించుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఎనేబుల్ అనేది కనుక ఉన్నట్లయితే మనకు డీబీటీ ద్వారా పేమెంట్ అనేది మనకు ఖచ్చితంగా అయితే రావడం జరుగుతుంది. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఖచ్చితంగా మనకు పేమెంట్ అనేది వేసిన విత్ ఇన్ 1 అవర్ అంటే ఖచ్చితంగా గంట లోపల ప్రతి ఒక్క లబ్ధిదారుడికి వారి యొక్క బ్యాంక్ అకౌంట్ లో పేమెంట్ అనేది పడే విధంగా చర్యలు అయితే చేపట్టబోతున్నారు. గత ప్రభుత్వ హయాంలో కూడా చాలా మందికి పేమెంట్ అనేది వేసిన తర్వాత 2 రోజులు 3 రోజులు కొంతమందికి పేమెంట్ అనేది వచ్చి కూడా అంటే ప్రభుత్వం పేమెంట్ అనేది వేసినా కూడా వారి యొక్క బ్యాంక్ అకౌంట్లకు రాకుండా తిరిగి ప్రభుత్వం యొక్క బ్యాంక్ ఖాతాకు వెళ్లిపోయిందని అయితే గుర్తించడం జరిగింది. ఇక మీదట ప్రస్తుత ప్రభుత్వంలో ఇటువంటి అవకతవకలు అనేది జరగకుండా ఖచ్చితంగా వారి యొక్క బ్యాంక్ అకౌంట్లకు డీబీటీ అనేది ఖచ్చితంగా యాక్టివేషన్ లో ఉందా లేదా చెక్ చేసుకోమని అయితే తెలియజేశారు. ఒకవేళ ఇక్కడ ఎనేబుల్ అనేది లేకుండా కనుక ఉన్నట్లయితే మీరు కూడా డైరెక్ట్ గా ఇక్కడ చూసుకున్నట్లయితే ఆధార్ సీడింగ్ డీసీడింగ్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీరు ముందుగా ఇక్కడ చూసుకున్నట్లయితే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కు మీరు ఆధార్ నంబర్ అనేది సీడింగ్ అనేది చేసుకోవాలి అనుకుంటున్నారా లేకపోతే డీసీడింగ్ చేయాలనుకున్నారా? అంటే సీడింగ్ అంటే మీరు ఆధార్ నంబర్ లింక్ చేసుకోవడం, లేకపోతే డీసీడింగ్ అంటే ప్రస్తుతం ఏదైతే బ్యాంక్ అకౌంట్ కు ఎన్పిసి అనేది అయిందో దాన్ని రిమూవ్ అనేది కూడా చేసుకోవచ్చు. కొత్తగా సీడింగ్ చేసుకోవాలనుకున్నట్లయితే కొత్తగా సీడింగ్ చేస్తున్నారా లేకపోతే సేమ్ బ్యాంక్ అకౌంట్ కి మరొకసారి చేయబోతున్నారా లేకపోతే వన్ బ్యాంక్ టు వేరొక బ్యాంక్ అంటే ప్రస్తుతం ఉన్న బ్యాంక్ కాకుండా వేరొక బ్యాంక్ లింక్ చేసుకోవాలనుకున్నారు ఇక్కడైతే అడుగుతుంది. ఇక్కడ మీ యొక్క ఆధార్ నంబర్ ఇక్కడ బ్యాంక్ పేరు అనేది సెలెక్ట్ చేసుకుని బ్యాంక్ అకౌంట్ అలాగే కన్ఫర్మేషన్ అనేది ఇచ్చేసి ఇక్కడ క్యాప్చా అనేది ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే ఆటోమేటిక్ గా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కు ఎన్పిసి అనేది లింక్ అనేది అయిపోతుంది. ఈ ప్రాసెస్ అంతా నేను చేశాను నాకు కాలేదు లేకపోతే నాకు ఇంకా తెలియదు అనుకున్నట్లయితే డైరెక్ట్ గా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అయితే ఉంటుందో అక్కడికి వెళ్ళి కూడా మీరు ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ లకు ఈ యొక్క ఆధార్ నంబర్ సీడింగ్ అనేది మీరైతే చేసుకోవచ్చు. ఇది మనకు ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం చెప్తున్న కీలక అప్డేట్. ఈ నెల చివరాకు లోపల అంటే 26, 27, 28 తేదీలో మహానాడు కార్యక్రమంలో భాగంగా ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వ పథకానికి సంబంధించి అంటే ముఖ్యంగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఖచ్చితంగా వచ్చే నెలలో అమలు చేసే విధంగా ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం చర్యలు అయితే చేపట్టడం జరిగింది. ప్రతి ఒక్క రైతుకు సంబంధించి ఖచ్చితంగా ఈ యొక్క పథకం ద్వారా 20,000 రూపాయలు అనేది అన్నదాత సుఖీభవ అలాగే పీఎం కిసాన్ ఈ యొక్క 2 పథకాల ద్వారా మనకైతే అందజేయబోతున్నారు. అలాగే పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన కొత్త రిజిస్ట్రేషన్ కూడా ప్రారంభించడం జరిగింది కాబట్టి డిస్క్రిప్షన్ లో నేను మీకు ఒక లింక్ ఇచ్చుంటాను. ఎవరైతే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి కొత్త రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటున్నారో వీరందరికీ సంబంధించిన లింక్ లో నేను ఏదైతే చెప్పానో ఆ యొక్క ప్రాసెస్ మీరైతే ఫాలో అనేది అయితే అవ్వండి. ఇది టోటల్ గా ఈ యొక్క వీడియోలో ఇటువంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం ద్వారా ఇలాంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు నేను మీకు ఫాస్ట్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను.